అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందుకుంటారు. అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు. సంతోషంలో మీరు మద్యం సేవించవచ్చు. ఇలా చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు, కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. వ్యాపారస్తులకు, ట్రేడ్ రంగాల వారికి లాభదాయకమైనటువంటి రోజు. మీరు ఈరోజు ఆనందాన్ని వెలసిల్లేటటువంటి చోటుకు వెళ్తారు. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం కోసము రోజంతా ఆహ్లాదకరంగా ప్రయత్నిస్తారు. ప్రేమైక జీవితము ఈరోజు ఎంతో అద్భుతంగా వికసించనుంది. ఆఫీసులో ఈరోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. ముఖ్యంగా పనులు చేస్తారు. అనవసరమైన పనుల జోలికి వెళ్ళవద్దు. అవసరం లేని పనులు మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేసినట్లు అవుతుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు చెప్పలేనంత మూడ్లో ఉన్నారు. ఈ రోజును మీరు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజుగా మార్చుకోవడానికి మీరు చేయాల్సిందల్లా కేవలము వారికి సహాయపడడమే. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే అప్రమత్తంగా ఉండాలి. ప్రణాళిక ప్రకారం కొనసాగండి. పెద్దగా ఆలోచించండి. వ్యాపారంలో స్పష్టతగా పనిచేయండి. మీరు విశ్వసనీయత మరియు కీర్తిని పొందుతారు. సమతుల్యతను కాపాడుకుంటారు. ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొత్త ఒప్పందాలు బాగా లబ్ధిని చేకూర్చవచ్చును. మీ స్నేహితుని సమస్యలు మీకు బాధను, ఆందోళనను కలిగిస్తాయి. ప్రేమ, రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరముగా ఉంచుతాయి. మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్లో కూర్చొని పుస్తకం చదవడానికి ఇష్టపడతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి బయటకు వెళ్ళి అద్భుతమైన సమయాన్ని కలిసి గడపాలనుకుంటారు. కానీ మీరు కలిసి గడపాలనుకునే సమయాన్ని మీరు వెచ్చించండి. వ్యాపారస్తులు వారి యొక్క ఆలోచనలను పునఃసమీక్షించుకోవడం జరుగుతుంది. గ్రహచలనం రీత్యా ఈరోజు మీరు అనారోగ్యం నుండి కోలుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది. ఈరోజు ఎవరికి అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకొని తెలియవండి. మరి మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టము. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ. విద్యార్థులకు ముఖ్యమైనటువంటి సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం లాంటివి చేయొద్దు. ఈ సమయం యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధలు చూపించి మీరు ముందుకు వెళ్లాల్సిన సమయం ఇది. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని చెడ్డ కోణాన్ని చూపించే అవసరం కూడా ఉంది. చెడ్డ కోణాన్ని చూపించి మీకు నరకం చూపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే వారు ఆ విధంగా ప్రవర్తించడానికి గల కారణాలు ఏంటో మీరు కలిసి కూర్చొని మాట్లాడి తెలుసుకోండి. వారి మానసిక వేదన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇతరుల అవసరాలు మీ కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఈ రోజు మీరు రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి పనులను చేయండి. ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే దేని కొరకైనా సహాయం చేయడానికి సిద్ధమైపోతాడు. మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గ్రహచలనం రీత్యా లక్కీ సంఖ్య అయితే 6 మరియు లక్కీ కలర్ బంగారు. మరియు నేటి పరిహారంలో కనుక చూసుకున్నట్లయితే నేటి పరిహారంలో మీరు తమలపాకును తీసుకొని ఆ తమలపాకును నీటితో శుభ్రంగా కడిగిన తర్వాత సింధూరం తీసుకొని ఆ సింధూరంతో కొద్దిగా గంగాజలం పెట్టుకొని రాసుకొని ఆ సింధూరంతో గంగాజలంలో తడిపినటువంటి సింధూరంతో ఆ తమలపాకు మీద మీరు స్వస్తిక్ను గుర్తు వేయాల్సి ఉంటుంది. ఈ విధముగా చేసిన తర్వాత ఆ తమలపాకును మీరు గుడి గదిలో తమలపాకు పూజ చేసి మందిరంలో పెట్టవలసి ఉంటుంది. ఈ విధముగా చేసినట్లయితే మీ యొక్క ధనధాన్యాలు మీ వద్ద వస్తాయి. అన్నీ కూడా మీకు కొంత శుభం కలుగుతుంది. ఆటంకాలు అనేవి దూరమైపోతాయి. ఆరోగ్యం కూడా మీది బాగుపడుతుంది. నరదృష్టి నుండి కూడా మీరు తప్పించుకుంటారు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.